వరేస్తే ఉరే అని ఆనాటి ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడితే రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం ఉందన్నారు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్నారాయన. రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగాలం కష్టపడి దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించే రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్న తర్వాత అన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో ఆర్థిక పరిస్థితి బాలేకపోయినా తమ ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహిస్తోందన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. ఆనాటి ప్రభుత్వ పెద్దలు వారి స్వార్థం కోసం ప్రాజెక్టులు మొదలుపెట్టి వదిలేస్తే వాటిని పూర్తి చేస్తూ సాగునీటిని అందిస్తున్నాం అన్నారు. వ్యవసాయానికి యోగ్యమైన ప్రతి ఎకరానికి పెట్టుబడి కోసం రేపటి నుంచి 12,000 ఇస్తామని చెప్పారు మంత్రి పొంగులేటి. నన్ను అమితంగా ప్రేమించే నా పాలేరు నియోజకవర్గ రైతన్నలు ఏర్పాటు చేసుకున్న ఏరువాక కార్యక్రమంలో గిరిజనుల రైతులతో పాల్పంచుకోవడం జరిగింది. ముందుగా ఈ పాలేరు నియోజకవర్గంలో ఉన్న రైతులకు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా 6 కాలం కష్టపడి ఈ రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ ప్రజలకి పూర్తి ఆహార భద్రతను కల్పించే దాంట్లో భాగంగా పాలు పంచుకుంటున్న యావత్ నా తెలంగాణ రాష్ట్ర రైతాంగానందరికీ వ్యక్తిగతంగా నా పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈ ఏరువాక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం అన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు రైతుని రాజు చేయాలి అని ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, ఎన్ని ఆర్థిక అవాంతరాలు వచ్చినా రైతుని గొప్పగా చూసుకోవాలనే ఒక మంచి సంకల్పంతో ఈనాడు మన ప్రభుత్వం రైతుని ప్రోత్సహించే దాంట్లో భాగంగా ఆనాటి ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలని వదిలేయకుండా వాటిలో మంచి వాటిని చేస్తూనే ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే ఏవైతే రైతన్నలకి భరోసా ఇచ్చామో ఇచ్చిన ప్రతి భరోసాని చిత్తశుద్ధితో ఒకరోజు వెనక ముందైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా కొద్దిగా ఇబ్బందులు పడ్డా చెప్పిన ప్రతి కార్యక్రమానికి రైతన్నకి ఇచ్చే దిశలో చేసే దిశలో ఈనాడు మన ప్రభుత్వం